अब चलेगा బోర్గి గ్రామ పంచాయతీలో దాదాపుగా 3 బోర్లు 4 బోర్లు చూడడం జరిగింది. ఒకటి మారుతిరెడ్డి గారిది, ఒకటి గోపాల్ రెడ్డి గారిది, ఇంకోటి రాములు దొరది. 3 చూడడం జరిగింది. గతంలో కూడా 2013 తర్వాత తాగడానికి నీళ్ళైనటువంటి బోర్గి ఒకే ఒక్క బారంబాయి ఉండే. ఈరోజు అన్ని శివారు మొత్తం బోర్గి శివారు మొత్తంలో ఈ టెంకాయ ద్వారా ఏదైతే బోర్లు సక్సెస్ అవుతా ఉన్నాయో నిజంగా మరి బోర్గి గ్రామ రైతుల యొక్క అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ముఖ్యంగా నా కళ ఏముందంటే, ముఖ్యంగా ఈరోజు నేను ఒక పెద్ద అధికారి అయితే కూడా నాకు ఇంత పేరు రాకుండే, కానీ నా కళ నేను చనిపోయేలోగా నేను బతికున్నన్ని రోజులు బోర్గి గ్రామంలో ప్రతి ఇంటి ముంగట ఒక కారు ఉండాలి, ప్రతి ఒక్క రైతు చేన్ల బోరు ఉండాలనేదే నా కళ. ఇప్పటికే తాగడానికి నీళ్ళైనటువంటి బోర్గిలా 100% సీసీ రోడ్డు, పెద్ద పెద్ద స్ట్రీట్ లైట్లు, తర్వాత తాగునీటి సమస్య తీర్చగలిగినాం. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఈ 2 టెంకాయలతోటి దాదాపుగా 60-70 బోర్లు సక్సెస్ చేసుకోగలిగినాం. ఇది కేవలం యూట్యూబ్ ద్వారా నేర్చుకొని మా గ్రామ ప్రజల యొక్క ఈ నీటి ఎద్దడి, త్రాగునీటి ఎద్దడి కానీ, వ్యవసాయ నీటి సమస్య కానీ ఇది చూసి కేవలం యూట్యూబ్లో చూసి నేర్చుకోవడం జరిగింది. ఒక పోలీస్ కానిస్టేబుల్గా, ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫామ్లో తెలంగాణ కోసం ఉద్యోగం త్యాగం చేసిన వ్యక్తిగా, నా బ్యాచ్లో హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, 1,30,000 జీతం వస్తున్నది. కానీ ఆ జీతం కన్నా, నా పోలీస్ కొలువు కన్నా నేను సిఐ డిఎస్పీగా నేను రిటైర్డ్ అయ్యేటోని. కానీ ఈరోజు రాజకీయంలో వచ్చిన తర్వాత, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత నాకు నా ఊరు ప్రజలకు చేసినటువంటి సేవ చాలా గొప్పగా ఆనందం ఇస్తూ ఉన్నది. ఈరోజు 3 బోర్లు చూసినాం. ఇప్పటి వరకు కూడా ఒక్క బోర్ కూడా ఫెయిల్ కాలేదు. మరి చాలా బోర్లు సక్సెస్ అయినాయి. ముఖ్యంగా మా ఊర్లో వ్యవసాయ రైతులు అక్కడ చూయించొకసారి దాన్ని పల్లికాయలు పెడతా ఉన్నారు, చాలా వ్యవసాయ భూములలో మరి చెరుకు పెడతా ఉన్నారు, కూరగాయలు పెడతా ఉన్నారు, పచ్చిమిర్చులు పెడతా ఉన్నారు, మరి చాలా రకరకాల ఆకుకూరలు పెడతా ఉన్నారు. కానీ మరి ఆకుపచ్చ తెలంగాణ అని మేము టీవీలలో పేపర్లలో చూసినాం, కానీ ఆకుపచ్చ బోర్గి గ్రామ పంచాయతీ కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే బోర్గి గ్రామ పంచాయతీ అద్భుతంగా మరి వ్యవసాయ రంగంలో మరి అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నేను భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నా. ఈ టెంకాయలో ఉన్నటువంటి నీళ్లు, ఈ భూమిలో ఉన్నటువంటి నీళ్లు, ఈ రెండుటికి ఉన్నటువంటి అనుసంధానం ఏందో ఈరోజు కొద్దో గొప్ప ఇది నాకు అర్థం కాగలిగింది. మరి ఎక్కడ చూసినా అక్కడ వాటర్ పడతా ఉన్నాయి. ఇక్కడ చుక్కల్లో కూడా చాలా నేను బోర్లు చూసినా, ఇక్కడ నారాయణఖేడ్లో కూడా చాలా బోర్లు చూసినా, ఇక్కడ ఏది జీరిగి తాండ కానీ రాజరామ తాండలో చూసినా, ఎక్కడ చూసినా కూడా 2 ఇంచులు 3 ఇంచులు నీళ్లు రైతులు చెప్తా ఉన్నారు సక్సెస్ అయినాయని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క 2 టెంకాయల ద్వారా ఒక రైతు జీవితము, రైతు కుటుంబ జీవితం మారుతుందంటే అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు. కాబట్టి నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ తెలంగాణలోనే వెనుకబడ్డ బోర్గి గ్రామ పంచాయతీ, ఇక్కడ కర్ణాటక, ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి బార్డర్లో ఉన్నటువంటి బోర్గి గ్రామ పంచాయతీ ఈరోజు సాగు మరి నీళ్ళ విషయంలో అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి త్రాగునీటి శాశ్వతమైన పరిష్కారం దిశగా ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ బోర్గి గ్రామ పంచాయతీ ఇంకో 5 ఏళ్లలో అద్భుతంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ కూడా మరి ఈ రాబోయే ఎన్నికల్లో ఒక అవకాశం ఇస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నా. తప్పకుండా భగవంతుడు దయతోటి ఈ 2 టెంకాయలతోటి ఇంకా 5 ఏళ్లలో ముఖ్యంగా ఒక 300-400 బోర్లు వేయగలిగితే ఇంటికొక చేన్లలో బోరు మరి వేసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు తాగే బీడీలు, చుట్టాలు, సిగరెట్లు, మీరు తాగే మత్తు పానీయాలు, ఇతరత్ర వ్యర్థంగా మీరు ఖర్చు పెడుతున్నటువంటి డబ్బులతోటి మీ 2 ఎకరాలలో 3 ఎకరాలలో మీరు బోర్లు కొట్టుకోండి. ఆ బోర్ ద్వారా వచ్చినటువంటి నీళ్లు మరి మంచిగా వ్యవసాయం పండించి
ఇక్కడ అన్ని అంగడి బజార్లలో మా కూరగాయలు మరి అమ్మాలి, మా యొక్క తోటకూరలు అమ్మాలి, మా యొక్క పల్లికాయలు అమ్మాలి, మా యొక్క పచ్చిమిర్చిలు అమ్మాలి. ప్రతిదీ కూడా మా ఊరు నుంచే ఈరోజు అద్భుతంగా అన్ని అంగడి బజార్లలో మన ఊరు నుంచే కూరగాయలు అమ్మాలి. అట్లాంటి పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇప్పుడు ఫిబ్రవరి జనవరిలో ఎలక్షన్స్ వస్తున్నాయి. భగవంతుడు దయతోటి ప్రజల ఆశీస్సులతోటి ఒకవేళ రిజర్వేషన్ రాగలిగితే అద్భుతంగా మీరందరూ కూడా గెలిపిస్తారని ఆశిస్తూ, మరొక్కసారి నా ప్రాణం ఉన్నంత వరకు, నా జీవితం ఉన్నంత వరకు బోర్గి గ్రామ ప్రజల మరి బోర్గి రైతుల యొక్క శ్రేయసే ధ్యేయంగా, అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తా. తప్పకుండా మీరు నన్ను గెలిపిస్తే ఈ బోర్గి గ్రామం ఢిల్లీ స్థాయిలో, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తానని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ప్రతి ఆడపడుచు, ప్రతి ఆడబిడ్డ ఈరోజు ఇండ్లలో నిమ్మలంగా హాయిగా పండుకుంటున్నారు అని అంటే ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఈరోజు ఎక్కడ పండరి పటేల్ చేనులలో ఒక బోర్ మీద పండుకునేది, ఇక్కడ పోలీస్ పటేల్ మరి బోర్ మీద పండుకునేది, బారంబైకి ఈ ముఖ్యంగా పోయి నీళ్ళు తెచ్చుకునేది. మరి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితిని తీసేయడానికి ఉద్యోగాన్ని పక్కన పెట్టి 2018లో 2013లో సొంత ఇల్లు సంగారెడ్డిలో అమ్ముకొని బోరికి రావడం జరిగింది. మీరు అద్భుతంగా ఆనాడు ఆశీర్వదించిండ్రు. రాబోయే ఎన్నికల్లో మీ అద్భుతంగా మరి మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరొకసారి మీకు సేవ చేసే అవకాశం, అదృష్టం కల్పించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు.